హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సిమ్ క్లాస్ లైఫ్ ఎయిన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే అవర్ టాపిక్ రెండు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, పాలిటిక్స్. ఆల్రెడీ పాలిటిక్స్ మీద చేశా. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. అఫ్కోర్స్ మన తెలుగులో కొంచెం మనిషి బ్రెయిన్ ఎదగడం మొదలెట్టిన తర్వాత, ఈ వీడియో ఛానల్స్ అన్ని అప్లోడ్ అయిన తర్వాత తమిళనాడులో కూడా ఎన్నికల ఫలితాలు చూడడం మొదలెట్టాం. అయితే డిఎంకే డిఎంకే ఈ రెండే. అంటే అప్పుడు ఒక కాంగ్రెస్ ఉండేది. డిఎంకే పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ దిక్కు లేకుండా అయిపోయింది. దాని తర్వాత ఏమో వచ్చి తమిళనాడులో బీజేపీ ఒకటి ఉంది. సో ఇప్పుడు తమిళనాడులో బీజేపీ కాంగ్రెస్ ఉన్నా కూడా వాటి ఎవరిని పట్టించుకోరు. అయితే డిఎంకే అంటే జయలలిత పెట్టిన పార్టీ డిఎంకే నుంచి వేరే. దాని తర్వాత డిఎంకే పార్టీ నుంచి ఇది డిఎంకే పార్టీ ఏమో వచ్చి కన్నానిది వాళ్ళది. ఇప్పుడు విజయ్ పార్టీ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు డిఎంకే. డిఎంకే ఈజ్ గోయింగ్ టు క్లీన్ స్లిప్ ఇన్ తమిళనాడులో క్లీన్ స్లిప్ చేయబోతుంది డిఎంకే. అండ్ విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టైం ఒక ప్రతిపక్ష హోదా విజయ్ పార్టీకి రోల్ ప్లే చేస్తుంది. ప్రతిపక్ష హోదాలో విజయ్ పార్టీకి రోల్ ప్లే చేయబోతుంది. అండ్ తమిళనాడు డిఎంకే అగైన్ స్టాలిన్ బికెమ్ ఏ సీఎం. స్టాలిన్ ఈజ్ ఏ సీఎం ఆఫ్ తమిళనాడు స్టేట్ సెకండ్. ఇప్పుడు మళ్ళీ సీఎంగా స్టాలినే ఇంకోసారి రాబోతున్నాడు. ప్రతిపక్ష హోదాలో విజయ్ పార్టీ ఉండబోతుంది. దాని తర్వాత ఎన్నికలు ఎలా ఉంటాయో తెలియదు. ఒకటి సోమర్తనం, రెండు అవకాశం ఉన్న మాట్లాడలేనితనం, సోమర్తనం. మాట్లాడితే ఏమవుతుందో తెలీదు. సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ భయపెట్టేతనం, ఇవి ఉన్నాయి, చాలామంది దగ్గర ఉన్నాయి. ఉంటే ఒక వార్నింగ్ ఇస్తే నోరు మూసుకుని పడి ఉండేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను, అయిపోయింది. చాలామంది వేస్ట్గా ఉన్నారు సొసైటీ మొత్తం మీద. సో డిఎంకే పార్టీ ఈజ్ గోయింగ్ టు క్లీన్ స్లిప్. ఇంకొకటి ఏంటంటే, ఒక బ్రాహ్మణ్గా పుట్టి అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, దాన్ని నేను తప్పట్ను. ఇష్టం ఉంటే మారచ్చు, అదో పెద్ద ఇష్యూ కాదు. ఒక బ్రాహ్మణ్గా పుట్టాడు. అండ్ కన్నానిధి ఈజ్ బ్రాహ్మిన్. మా ప్రకాశం డిస్టిక్ అయింది. నేను ప్రకాశం డిస్టిక్ అంటే నేను హైదరాబాద్. 2010లో ఒంగోలు వెళ్ళాల్సి వచ్చింది. నాన్న జాబ్ అట్ రావడంతో నాన్న ఐటీఐ చేశాడు. సో నా ఆధార్, నా ఓటర్ ఐడి, నా పాన్ కార్డ్ అక్కడే. యాజ్ పర్ లా రూల్స్ ప్రకారం 7 years 5 years ఎక్కడైనా ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ జిల్లా వాళ్ళ కిందకు వస్తారు. సో మేము జిల్లా వాళ్ళం. పథకాలు ఫస్ట్ ఈ 2 రూపీస్ 93లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 2 రూపీస్కే బియ్యం ఇస్తాను. అప్పుడు కేజీ బియ్యం 3 రూపీస్ వెరీ క్వాలిటీ బియ్యం 2 రూపీస్కి ఇచ్చాడు. ఇంటికి ఫ్రీ ఇల్లు, రోడ్లు వేయించడం, పవర్ కట్, 5 hours కరెంట్ ఫ్రీ, ఇవన్నీ ఎంటీ రామారావు పెట్టాడు. ఇవన్నీ పెట్టింది ఎంటీ రామారావు. రాజశేఖర్ రెడ్డి ఇవే పథకాలు మళ్ళీ పెట్టాడు. 2 రూపాయలకి కిలో బియ్యం, ఫ్రీ పవరు. కాకపోతే తెల్ల రేషన్ కూడా ఒకటి పెట్టి ఫ్రీ ట్రీట్మెంట్ పెట్టాడు. ప్రైవేట్ దాంట్లో ఫ్రీ ట్రీట్మెంట్, ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తే ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంఎస్సి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తెల్ల రేషన్ కార్డు మీద చదువుకోవచ్చు అని ప్రైవేట్ సెక్టర్స్తో గవర్నమెంట్ కడుతుందని రాజశేఖర్ రెడ్డి పెట్టాడు. అన్నీ పెట్టిన రాజశేఖర్ రెడ్డి ఇది పెట్టడంతో చాలామంది ఇంజనీర్స్ అయ్యారు. 10%, 20% మాత్రం కొంతమంది పేదవాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుని ఫారెన్కి వెళ్ళి వెల్ సెటిల్డ్ అయ్యారు. ఇంకొంతమంది తెల్ల రేషన్ కార్డు ఇంజనీరింగ్ చదివేద్దామని చెప్పి కొంతమంది వచ్చారు. నేను అవన్నీ కించపరచాలని, అవన్నీ అవమానించడానికి ఈ వీడియో చేయలే. ఒంగోలులో నాకైన ఎక్స్పీరియన్స్ని మీడియా ద్వారా షేర్ చేసుకున్నా. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే అవసరానికి వాడుకుని, ఒంగోలే కాదు ఎక్కడైనా సరే ఏ మీడియాలో అవసరానికైనా వాడుకుని పైకి మంచి వాళ్ళలాగా నటిస్తూ, ఏంటమ్మా కాల్ చేయలేదు, మర్చిపోయావా ఏంటి అంటే నువ్వు పైకి మంచివాడిగా నటిస్తున్నావు. అది నీకే ఫరక్. యాదవ్ డ్రామా చేస్తే ప్రూఫ్ఫుల్స్ ఉన్న వాళ్ళు రెచ్చిపోరు.
లూప్ ఉన్న వాళ్ళైతే గ్యారంటీ కంప్లైంట్ ఇస్తారు. సో చాలామంది చాలా తప్పులు జరుగుతున్నాయి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళ జోలికి ఎందుకు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఎందుకు మాట్లాడితే ఏమవుతుంది? గట్టిగా మాట్లాడితే ఎవరైనా వింటారు. ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ప్రూఫ్స్ ఫెయిల్ అవుతే ఇంకా ఏం పీకలేరు. ప్రూఫ్స్ కరెక్ట్గా ఫెయిల్ అంటే కింద ఉన్నాడు నేను నీగేసుకున్నా, నాకు కింద జరిగే మిస్టేక్ వాడే నన్ను తీసుకొస్తాడు, వీడు ఎంత కరెక్ట్ అయ్యి ఉంటే ఈ స్టే చేసుకొచ్చి ఉంటాడు. నోరు మూసుకు మన పని మనం చూసుకోవడం, మన పని మనం చదువుకోవడం. ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అక్కడో మాట ఇక్కడో మాట లేని 4 మాటలు పట్టించుకొని ఉంటే చండాలంగా ఉంటుంది జీవితం. ఇంకోటి గవర్నమెంట్స్ నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాను. బీజేపీ గవర్నమెంట్ ఒకటి పెట్టింది. అది బీజేపీ కేంద్రం, ఇటు పక్క టీజీ గవర్నమెంట్ని, అటు పక్క తెలుగుదేశం గవర్నమెంట్ని మేము పెట్టి రూల్స్ అమలు అవుతున్నాయని లేదా కొంతమంది మనుషులను పెట్టి ఎంక్వైరీ చేయించండి. ఫార్మసిస్ట్ రంగంలో కొంచెం బెస్ట్ ఏదంటే ఫార్మసిస్ట్ రంగంలో అరవింద ఫార్మసీస్ ఒకటే బెస్ట్ కాస్త శాలరీస్ పరంగా ఎఫ్టీసీకి 17,000 రూపీస్, ఎఫ్టీసీకి బయట 14,000 రూపీస్. బయట ఏ కంపెనీ తీసుకున్నా థర్డ్ పార్టీ కింద 14,000. అరవింద ఫార్మసీస్ ఒకటే 17,000, 18,000. ఓటీస్ చేసుకుంటే 20 వరకు వస్తుంది, 20, 21, 23 వరకు వస్తుంది. గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడడానికి నేర్చుకోండి. స్ట్రాంగ్గా నిలబడండి. రూల్స్ పెట్టుకోండి. అప్పుడు రూల్స్ పెట్టుకోండి. ఈ సొసైటీలో గట్టిగా నువ్వు వార్నింగ్ అయినంతవరకే. గట్టిగా నువ్వు ఒకసారి వార్నింగ్ ఇస్తే అవుట్లోడ్ ఎవడైనా మూసుకుని ఉంటాడు. ఫస్ట్ వింటారు వేరే వాళ్ళు, నీలాగా రెచ్చిపోరు ఎవరు. నేను ఎవరిని కించపడదామని వీడియో చేయట్లేదు, ఎవరిని అవమానించేద్దామని నేను ఈ వీడియో చేయట్లేదు. ఎవరిని కించపడదామని కానీ ఎవరిని అవమానించదామని నేను ఈ వీడియో చేయట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ నాకు తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.